అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం యొక్క ప్రారంభము మరియు ముగింపు తేదీలు ఎప్పుడు, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, వాటి తేదీలు, ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటారు, ఈ మాసంలో చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏమిటి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. ఆషాఢ మాసం అనగానే మనకందరికీ ముఖ్యంగా గుర్తుకు వచ్చేది అత్తా కోడళ్ళు ఒక గడప దాటకూడదని, అలాగే అల్లుళ్ళు కూడా ఒక ఇంట్లో ఉండకూడదు అనే విషయం మనందరికీ గుర్తుకు వస్తుంది కదండి. ఈ ఆషాఢ మాసం అనేది తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ నెలలో మనకి పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వివాహం కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు లాంటివి చేయరు. అందుకే దీన్ని శూన్యమాసం అని అంటారు. కానీ ఆషాఢ మాసంలో చేసేటువంటి దేవునికి పూజలు కానీ, వ్రతాలు కానీ, సముద్ర నదీ స్నానాలు కానీ ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో పాదరక్షకులు, గొడుగు, ఉప్పు దానం చేయడము చాలా మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఆషాఢ మాసంలోని దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా విశేషమండి. ఈ 2024 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభమో ఎప్పుడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం జూలై 6, 2024 శనివారం రోజున ఆషాఢ శుక్ల పాడ్యమి తిథితోటి ప్రారంభమయ్యి ఆగస్టు 4, 2024 ఆదివారం రోజున అమావాస్య తిథితోటి ముగుస్తుందండి. అయితే ఈ మాసంలో మనకి వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు జూలై 6, 2024 శనివారం నుంచి ప్రారంభమయ్యి 15 జూలై 2024 సోమవారంతో ముగుస్తాయి. పూరి జగన్నాథ్ రథయాత్ర జూలై 7, 2024 ఆదివారం రోజున ప్రారంభమవుతుంది. జూలై 11, 2024 గురువారం రోజున స్కంద పంచమి. జూలై 12, 2024 శుక్రవారం రోజున కుమార షష్ఠి. జూలై 17, 2024 బుధవారం రోజున తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే చాతుర్మాస వ్రతం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. జూలై 21, 2024 ఆదివారం రోజున వ్యాసపూజ లేదా గురు పౌర్ణమి. జూలై 24, 2024 బుధవారం రోజున సంకటహార చతుర్థి. జూలై 29, 2024 సోమవారం రోజున బోనాలు పండగ. జూలై 31, 2024 బుధవారం రోజున కామికా ఏకాదశి. ఆషాఢ మాసంకి కాను పుట్టింటికి రావాలి అనుకున్నవారు జూన్ నెలలో మంచి రోజులు చూసుకొని రావాల్సి ఉంటుంది. అవి ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. జూన్ నెలలో 1వ తేదీ శనివారము, జూన్ 2వ తేదీ ఆదివారం, జూన్ 8వ తేదీ శనివారము, 13వ తేదీ గురువారము, జూన్ 17వ తేదీ సోమవారము, జూన్ 19వ తేదీ బుధవారము, జూన్ 20వ తేదీ గురువారము, జూన్ 23వ తేదీ ఆదివారము, జూన్ 24వ తేదీ సోమవారము, జూన్ 26వ తేదీ బుధవారము, జూన్ 30వ తేదీ ఆదివారము, అలాగే జూలై 1 సోమవారము. ఈ రోజులన్నీ కూడా పుట్టింటికి వెళ్ళడానికి మంచి రోజులండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి.
ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.